పిడికెడు కారం పొడిలో చిటికెడు ఆవు నెయ్యి కలిపి తింటే ఆ రుచి ఎలా ఉంటుంది? ప్రకృతి వ్యవసాయం పైన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిన్నటి రోజున ప్రకృతి వ్యవసాయం పైన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నాగరాజు గారు హాజరయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ నందు కళ్యాణదుర్గం, బెలుగుప్ప, కుందుర్పి మరియు సెట్టూరు మండలాల రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, దాని వలన లాభాలు చాలా అద్భుతమైన సందేశం ద్వారా పూసుగుచ్చినట్లు వివరించారు వక్తలు. రైతులకు సవివరమైన సందేశాన్ని ఇచ్చారు. మరింత ఎంతో విలువైన సమాచారాన్ని వక్తల ద్వారా తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో ఏఎఫ్ ఎకాలజీ సిబ్బంది, ఎస్ఏడిఎల్ కోఆర్డినేటర్ రుద్రయ్య, వీరభద్రారెడ్డి, సిఆర్ఏపి హనుమంతరాయుడు, భాస్కర్ బాబు, ఎంటీఎల్స్ మరియు ఎస్టీఓలు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. అందరికీ ప్రకృతి ఆశీస్సులు. ఈ ప్రపంచంలో వ్యవసాయం అంటేనే నష్టపోతున్నాం, కష్టమవుతుంది అని అంటున్నారు. కానీ ఇప్పుడు మనకి భగవంతుడు దైవం మానుష రూపేణ ప్రకృతి వ్యవసాయం అనేది మన ప్రాజెక్ట్ ఒకటి దైవం మానుష రూపేణ అంటే అధర్మం ఇచ్చిమీరినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆపదల్లో ఆదుకునేవాడు మనకు దైవం ఇప్పుడు కలిసి వచ్చింది మనకి. ఎందుకంటే భారతదేశానికి ఒక వ్యవసాయ ఆధారం అనేది గొప్ప విశేషమైనది అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడింది. ఎందుకు వ్యవసాయం మీద ఆధారపడిందంటే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఆలోచనలు రావాలి, ఆధ్యాత్మిక పరంగా మానవుని సంస్కారము, సంస్కృతి, ఈ సాంప్రదాయం ఇవన్నిటినీ తెలిపేది వ్యవసాయం. అందుకోసం ఈరోజు వ్యవసాయంలో మనము రైతు ఆత్మహత్య జరుగుతుంది. ఆ రైతు ఆత్మహత్య ఎందుకు జరుగుతుందంటే ఆవు హత్య కాబడుతుంది. ఎందుకు? ఆవును అమ్మేస్తున్నారు రైతు, ఆవుతో పని లేదని. విష రసాయనాలైన భూమిలో అవన్నీ పోస్తున్నాడు. దాన్నే పాడు పెంట అంటాం. అది ఆవు ఉంటే పాడి పంట అంటాం. కాబట్టి ఈ విషయాన్ని బాగా రైతులు గమనించాలని చెప్పేసి నేను 13 ఏళ్ళ నుంచి, నా పేరు నాగరాజు, చెన్నౌత్పల్లి మండలం, బసంపల్లి గ్రామం, అక్కడ ధర్మవరం దగ్గర, అనంతపురం జిల్లా. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మేము ఈరోజు కళ్యాణదుర్గంలో మన ఆర్డిటి ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ వారి మల్లారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇక్కడ 4 మండలాల రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి వివరించడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇంట్లో ఆవు ఉంటుందో అన్నీ మన వెంట ఉంటాయి. ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ఆనందం కానీ, ఆదాయం కానీ, ఆలోచన, ఆచరణ, దీన్నే 1 నుంచి 8 వరకు మనకు ప్లస్ అయితే ఆవు ఉంటే. అదే ఆవు లేదనుకో 1 to 8, 108కి వెళ్ళిపోతాయి ఆసుపత్రికి, మొత్తం అన్నీ స్మాష్ అవుతాయి. కాబట్టి ఆవు రైతుకు అనేది చాలా ప్రధానమైన ఆధారం, ఒక ఆయుధం లాంటిది ఆవు. ఈ ఆవు అనేది మనం ఎప్పుడైతే పేడ భూమిలోకి వేస్తామో మొక్కల ఆరోగ్యం కానీ అన్ని విధాలుగా పంటలు సమృద్ధిగా పండుతాయి. దీనికోసమే మనం ఆవు ఎప్పుడైతే మనకు అమ్మేసినామో, మనం రసాయనాలు వేసినామో ఆరోగ్యం అక్కడే మొదలైంది. దగ్గర ఇప్పటికీ 60-70 సంవత్సరాలు అవుతుంది మనం ఆవును అమ్మేసుకోవడం, ఆవును చంపేసుకోవడం. కానీ ఎక్కడ కూడా ఇది అక్కడక్కడ భగవంతుడు కొన్ని నిరూపాలు జరుగుతాయి. కాబట్టి మాలాంటి వాళ్ళతో మళ్ళీ ఈ సత్యాన్ని మేము ఆచరించి ఈ 13 సంవత్సరాల నుంచే రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం, ఇది మా కాన్సెప్ట్. కాబట్టి ఇది ఒక ఉద్యమం, లక్ష్యం, ఆశయంగా మేము తీసుకొని ప్రతి రైతుకు క్షేమం ఏమంటే ఆవును రక్షించడం. ఆవును ఎప్పుడైతే రక్షిస్తావో పంటల ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా దేశానికి కూడా ఉపయోగం ఉంటుంది. అందుకే దేశానికి వెన్నెముక రైతే రాజు అని చెప్పారు. అది నిరూపణ కావాలంటే ఖచ్చితంగా ఆవు ఉండి తీరాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము సెషన్ ఇస్తున్నాం. చూడండి, మీరే చూడండి ప్రత్యక్షంగా ఎంతమంది రైతులు వచ్చినారు. ఇక్కడ ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ద్వారాగా ఇంతకు మునిపినే 20 సంవత్సరాల నుంచి వారు పోరాటం చేస్తున్నారు. రైతును రక్షించుకోవాలి, పల్లెలు బాగుండాలనే కాన్సెప్ట్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి 10 ఏళ్ళ నుంచి మేము కూడా ఆడిట్ వాళ్ళకు పరిచయమే. కానీ మేము కూడా ఈ 13 ఏళ్ళలో రైతు బాగుండాలంటే సంపూర్ణంగా తెలుసుకోవాలి. సగం తెలుసుకొని సగం చెప్పకూడదు. ఇప్పుడే రైతు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా సంపూర్ణంగా మేము వ్యవసాయం ఆచరించి బాగా బ్రహ్మాండంగా ఇది అందరికీ ఆచరించాలని మేము కూడా అందరికీ ఆదర్శంగా ఇక్కడ మన అనంతపురం జిల్లానే కాదు 3 రాష్ట్రాల్లో, నేను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు తిరుగుతున్నాను, శిక్షణ ఇస్తున్నాను. ప్రతిరోజు నా ఇంటి దగ్గర కూడా కాన్ఫరెన్స్ ఉంటుంది. డైలీ రాత్రి 7:30కి 8:30 వరకు గూగుల్ మీట్లో కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్రతి డౌట్ను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
కాబట్టి సమయం ఆసన్నమైంది. రైతులు ఇంకా చావాల్సిన పని లేదు, సచ్చుపడాల్సిన అవసరం లేదు. భూసారం పెంచేది ఆవు పేడ. ఆ ఆవు ఎప్పుడైతే మనకు ఉంటుందో పంటలు సమృద్ధిగా పండుతాయి, ఫలితాలు కూడా మనకు అద్భుతంగా ఉంటాయి. మార్కెట్ విషయంలో కూడా మేము ఇప్పుడు బెంగళూరుకి కిలో 40 నుంచి 50 వరకు అమ్ముతున్నాం. మీరే గమనించండి. ఇక్కడ టమాటో 2 రూపాయలు 10 రూపాయలు ఉంటే మేము 40 నుంచి 50 అమ్ముతున్నాం. ఎందుకు అంత రేటు ఉంది? ఒక ప్రోడక్ట్ మంచి క్వాలిటీ, ఒక వస్తువు ఏదైనా కానీ క్వాలిటీ ఉంటే ఎక్కువ రేటు పెడుతున్నాం. ఎందుకు? మన్నిక. మరి ఆహారం కూడా అమృతం, అంత వాల్యూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆకుకూరలు, కాయగూరలు, నవధాన్యాలు, పండ్లు ఇవన్నీ అద్భుతంగా మేము మార్కెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రైతు కూడా ఆదాయము నెలకు కనీసం అంటే 50,000. మేము ఇప్పుడు ఊరికే చిన్నగా చెప్తున్నాం, నెలకు 50,000 అంటే ఎంత భార్యాభర్తలు ఎంత చేతగాని వాళ్ళైనా కూడా నెలకు 50,000 సంపాదించే ప్రాజెక్టు రూపకల్పన చేశాం. ఇది మేము చేసింది కాదు. ఇది ఆనాడే ఆవు ఎవరు ఉంటే వాళ్ళంటే అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పారు. అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే రైతుకు ఇవన్నీ వనకూడతాయి, అనారోగ్యం ఉంటే ఆసుపత్రికి పోతాం, డబ్బులు ఖర్చు అవుతాయి, అదే అప్పులు కుప్పలు అవుతున్నాయి. కాబట్టి ఇది కారణం. మన ఆవుతో ఎప్పుడైతే ఆవు మరణం సంభవించిందో ఈ విపత్తులకు కారణం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ సెషన్లో కూడా ఆ రైతుల ఫోటోలు అవన్నీ తీసుకొని చూడండి. ఇవన్నీ అందరికీ అందజేయాలని మేము తెలియజేస్తున్నాం. నా నెంబర్ ఎనీ టైం, నాకు టైం అనేది లేదు. 9182671819. ఏ రైతైనా ఎప్పుడైనా చేయొచ్చు, ఏమైనా కలిసి మాట్లాడుకోవచ్చు. ఆల్ క్లియర్, ఎనీ డౌట్, ఆల్ ఇన్ వన్, A to Z. ఆవు ఉంటేనే రైతు, రైతు ఉంటేనే దేశము, దేశం బాగుండాలంటే రైతుకు దగ్గర ఆవు ఉండాలి. థ్యాంక్ యూ. అలాగే మన వ్యవసాయంలో మట్టిలో మళ్ళాడిసింది ఎద్దు. ఆ ఎద్దు పాదం పెట్టి నడిచినంత కూడా మట్టికి ఆనందం. ఎందుకు అంటే బరువు అనేది, ట్రాక్టర్ అయితే బరువు, ఆ ఎద్దు అయితే అవలీలుగా నడుస్తుంది. తర్వాత మనం నాగలతో భూమిని దున్నడం వల్ల ఈ కలుపు సమస్య ఎక్కువ రాదు. ఈ నాగలతో దున్నినప్పుడు ఆ గడ్డి గింజలన్నీ అడుక్కుపడిపోతాయి. అడుక్కుపడిపోయినవి మలచలేవు కదా. అట్లా నాగలతో వ్యవసాయం చేయడం వల్ల ఒకటైతే మనము ఈ లేడీస్ కలుపు తీయడం వల్ల, యంత్రాలు కాకుండా ఆ కలుపు తీయడం వల్ల చాలా సూక్ష్మంగా కూడా మనకి యాంత్రీకరణ ఖర్చు తగ్గిపోతుంది. ఆ యాంత్రీకరణని మెయింటైన్ చేయాలంటే కూడా మనిషి కావాలి, ఆపరేట్ చేయాలంటే అందరూ చేయలేరు. అదే ఎద్దైతే రైతు దున్నుతాడు, గుంట పోస్తాడు, కలుపునంతా కంట్రోల్ చేస్తాడు. అదే ఆడవాళ్ళు వడిలో మడిలో కూడా కలుపు తీస్తారు. ఈ చేతి వేళ్ళేమి పాడు చేయవు, చాలా సూక్ష్మంగా కలుపు తీస్తాం. అది యాంత్రీకరణలో యంత్రాలు వస్తే ఏర్లని కట్ చేస్తాయి. దాని యంత్రం నడిపేవాడు కావాలా, దానికి నడిపేవానికి డబ్బులు కావాలా, దాని రిపేర్ కావాలా, దాని డీజిల్ కావాలా, దాన్ని కొనాలా, దాని వడ్డీ ఎంత, ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. అలాంటివన్నీ చెక్కు పెట్టడానికి మన ఇంట్లో ఆవు ఉండాలి. ఆవుకు పుట్టిన ఎద్దు దున్నుతూ ఉంటుంది, ఆవు ఈనుతూ ఉంటుంది, రైతు ఎదుగుతూ ఉంటాడు. యాంత్రీకరణ అనేది స్వతంత్రంగా మనం చేయాలి పని. లేడీసు, జెంట్స్ అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు స్వతంత్రంగా కలుపు తీయడము, నాగలి దున్నడం ఇవన్నీ చేస్తే అద్భుతంగా ఉంటాయి. కానీ ఈ యాంత్రీకరణ కొద్ది రోజులే ఉంటుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకుంటాం దీనివల్ల ఎఫెక్ట్ ఉందా లేదా. ఎఫెక్ట్ ఉంది, అయితే ఏం చేయాలి? నాగలతో ఎద్దుతో భూమి దున్నాలి. మరి ఆవుకు పుట్టిన ఎద్దుని ఏం చేయాలా? నాగలతో ఉపయోగించుకోవాలి. ఈ విధంగా మీకు రాబో దినాల్లో ఖచ్చితంగా మన భారతదేశ సంప్రదాయ విలువలన్నీ మళ్ళీ పునరావృతం అవుతాయి. ఒకసారి సీడేస్తే 3 సార్లు వస్తుంది. ఇంకోటి బ్లాక్ రైస్, కృష్ణ బ్రషి, కాలాపత్తి అంటారు. దీంట్లో విశ్వంలో ఉండే శక్తి ఉంటుంది. అన్ని రకాల రైతులు పోతారు. కానీ వంట చేసే విధానం మనకు తెలిసిందాం. మనకేం తెలుసు? నాన్ వెజ్ అంటే శక్తి ఇస్తుంది. కానీ ఆ నాన్ వెజ్కి వెజిటేరియన్ సపోర్ట్ లేకుంటే తినేకి రాదు. కానీ దీనికి అవసరమా? అదేవిధంగా ప్రతి వంట చేసేది ఎట్లా మనం వంటలు బాగా తెలుసుకున్నాం. ఆ గుమ్మడికాయలో మీరు ఇడ్లీ దోశ చేయాలంటే మినపప్పు కలుపుకోండి. కానీ గుమ్మడికాయ వేస్తే మినపప్పుతో అవసరం లేదు. ఇడ్లీ దోశలకి మినపప్పు దోశలు అత్యంత చీప్గా, అత్యంత క్వాలిటీ దోశ, అత్యంత క్వాలిటీ ఇడ్లీ చేసుకోవచ్చు. కానీ మనకైతే కూర తెలుసు, స్వీట్ తెలుసు, లేదంటే దిష్టి కట్టేకి వస్తారు. కానీ వంటలు మన కూరగాయలు ఇట్లా వాడుకొని తెలుసుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకున్నాం. ఇదేమో ఉంటుందంటే ఏమి తెలియదు కూడా అబ్బా అట్లాంటి మేము చేసినప్పుడు మీ అందరికీ కష్టం లేదు, కానీ ఇష్టపడటం లేదు. ఎందుకంటే చుట్టూ చెప్పేవాళ్ళని అంటే వింటాము, మనం చెప్పేవాళ్ళగా తయారు కావాలనే ఆలోచన మనకు రావట్లేదు. మీరు వ్యవసాయం చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా 2.5 కోట్ల నిధిని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం. నిన్నటి రోజు న్యూస్. ఎవడో ఇస్తారని కాదు, కానీ ప్రత్యేక ఇస్తారు, నువ్వు చేయగలిగి అది చేయండి. నమస్తే. 9443128
2866 95531 2866. నా పేరు గంగాధర. దుర్గా తోట మాది గోశాల ఉంది. 160 ఆవుల సంరక్షణలో మేము అక్రమం ఉన్నాం. అది గోవుని నేను సంరక్షణ చేయట్లేదు, గోవులు నన్ను సాగుతున్నాను. అది బాగా గుర్తుపెట్టండి. గోవుని నేను సాగుతున్నాను అనుకున్నాడు ఎప్పుడు గోవు సాగలేదు. గోవు నన్ను సాగుతుందని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మనకు దాని గొప్పగా తెలుస్తుంది. గో సంరక్షణలో మేము ఉన్నాం.